ఫస్ట్ పార్ట్లో ఫిష్ క్లీనింగ్ చూసాం కదా. ఇందులో ఫిష్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఫిష్కి సైడ్స్కి ఉన్న రెక్కలన్నీ అలా చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఫిష్ క్లీనింగ్ కొంచెం ఈజీనే అనిపించింది, కానీ కటింగ్ కొంచెం కాంప్లికేటెడే అండి. చూడ్డానికి అబ్బో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు, మనం తినాలంటే క్లీన్ చేసేసుకోవాల్సిందే. సో చూపించిన విధంగా దాని లోపల ఉన్న చెత్త అంతా అలా తీసేసుకొని వాటర్తో క్లీన్ చేస్తూ మనము ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. చాలామందికి తలకాయ పాట అంటే ఇష్టం అంట. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. సో ఇది మనం పులుసు కోసం చేస్తున్నాం కాబట్టి మీడియం సైజులోనే పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మొత్తం తీసేసి నీట్గా వాటర్ వేసి దాన్ని అంతా క్లీన్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని రాళ్ళుప్పుతో ఒక 4-5 టైమ్స్ ఖచ్చితంగా కడుక్కోవాలి. అంతేనండి. చూసారా ఎంత నీట్గా ఫిష్ ముక్కలు అనేవి రెడీ అయిపోయాయో.